హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య కిచెన్. నేను మీ సౌమ్య నవీన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మునగకాయ పచ్చడి రెసిపీ. ఈ మునగకాయ పచ్చడి మన హెల్త్కు చాలా మంచిదండి. హెల్త్కు చాలా బెనిఫిట్. ఈ మునగకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకుందామో అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, టమాటో ముక్కలు, ఎల్లిపాయలు, కొన్ని నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 రెమ్మల చింతపండు, అలాగే మునగాకును కూడా తీసుకోవాలి. ముందుగానే వాష్ చేసుకోవాలి. అలాగే కడాయి పెట్టేసుకొని దాంట్లో కాసిన్ని నువ్వులు వేయించుకోవాలి. ఇలా నువ్వులు వేగాక అందులోనే పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను కూడా మంచిగా దొరగా వేయించుకోవాలి. పల్లీలు వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలోని తగినంత ఆయిల్ పోసుకొని మునగాకును వేసుకొని ఇలా వేయించుకోవాలి. పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా వేయించేసుకోవాలి. ఈ మునగాకు మనకు హెల్త్కు చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ అండి. దీనివల్ల ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ కూడా ఉంటాయి. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి వేయించిన దాన్ని. తర్వాత అదే కడాయిలోని 2 పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటో ముక్కలను వేసుకొని అదే కొత్తిమీర వేయించి ఇలా వేయించేసుకోవాలి. 2 రెమ్మల చింతపండు వేసుకొని కూడా ఇలా వేయించేసుకోవాలి. మొత్తం మగ్గే వరకు ఇలా వేయించాలి. స్టవ్ ఆఫ్ చేయాలి. అందులోనే కొంచెం మనం చేసుకున్న పొడిని, మనం చేసుకున్నటువంటి టమాటో పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, మిక్సీ అయిపోయింది. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం మనకు వాటర్ పడితే కూడా లైట్గా వాటర్ కూడా పోసుకోవచ్చు. అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకొని ఆ పోనీని ఇందులో వేసేసుకోవాలి చట్నీలో. అంతేనండి, మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.